హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం జీకే క్వశ్చన్స్ తెలుసుకుందామా? మరి స్టార్ ఫిష్ను ముక్కలు చేస్తే అవన్నీ మళ్ళీ ఫిష్లుగా వృద్ధి చెందుతాయి. ప్రపంచంలో అతి పొడవైన భారతీయ రహదారి ట్రాన్స్ కెనడా హైవే పొడవు 7,821 కిలోమీటర్లు. మనుషుల కంటే శునకాలకు 10,000 రెట్లు ఎక్కువ వాసన పసిగట్టే శక్తి ఉంటుంది. న్యూయార్క్లోని ఎంపైర్ స్టేట్ భవనము మెట్లను ఎక్కిన రికార్డు 9 నిమిషాల 33 సెకండ్లు. న్యూయార్క్లోని ఎంపైర్ స్టేట్ భవనము మెట్లను ఎక్కిన రికార్డు 9 నిమిషాల 13 సెకండ్లు. గుండె ఏడాదికి 3.5 కోట్ల సార్లు కొట్టుకుంటుంది. ఒక సంవత్సరానికి ఎంత కొట్టుకుంటుంది గుండె? 3.5 కోట్ల సార్లు. మెదడు గంటకు 380 కిలోమీటర్ల వేగముతో సమాచారాన్ని చేరవేస్తుంది. నవ్వడానికి 14, ముఖము చిట్లించడానికి 43 కండరాలు అవసరం. మనము నవ్వితే 14 కండరాలు కదులుతాయట. ముఖాన్ని మనము ఇలా 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 చిట్లించినట్టయితే 43 కండరాలు అవుతాయట. అందుకే మనం నవ్వుతూ ఉండాలంటారుగా. నవ్వినామనుకోండి 14 కండరాలు, కానీ ఇలా 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 ముఖాన్ని చిట్లిస్తే మాత్రం 33 కండరాలు అవసరమట. 33 కండరాల కదలికతోటి మనకు చిట్లించడం జరుగుతుంది. కాబట్టి అందుకోసము వృద్ధాప్య ఛాయలు రావద్దంటే నవ్వాలి, ముఖం చిట్లించాలి ఫ్రెండ్స్. తేనెటీగలకు చెవులు ఉండవు. శరీరంపై ఉండే వెంట్రుకలతోనే శబ్దాలను గ్రహిస్తాయి. ఇక నాణేలను పట్టుకున్నప్పుడు వచ్చే విచిత్ర వాసన వాటిది కాదు, మన చర్మానిది. మనం ఏదైనా ఒక నాణాన్ని చేయితో పట్టుకుంటే ఒక విచిత్రమైన వాసన వస్తుందట. వాసన ఎవరిది అంటే మన చర్మాంది అనంట. ఇక ఎక్కువ మంది ఆడే ఆటలు టేబుల్ టెన్నిస్, ఇక పింగ్ పాంగ్. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన పువ్వు తులిప్. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందినటువంటి అంటే అందరు ఇష్టపడ్డటువంటి పువ్వేంది? తులిప్. మగసింహము రోజుకు 20 గంటలు నిద్రపోతుంది. చక్కెరలో కంటే తేనెలో ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. ఈ విషయం అందరికీ కూడా తెలుసు మిత్రమా. మరొకసారి జ్ఞాపకం చేద్దామనే ఉద్దేశంతో చెబుతున్నాను. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలో ఉండే ఏకైక లోహం పాదరసం. ఇది కూడా అందరికీ తెలుసు. ద్రవ రూపంలో ఉన్నటువంటి లోహం ఏది అని అంటే పాదరసం అని చెప్తాం. చంద్రుని పైనుంచి చూస్తే చైనా కూడా కనిపిస్తుందన్నది కేవలం అపోహ మాత్రమే అంటున్నారు. మనము చంద్రమండలాన్ని పోయి చూస్తేనట చైనా కూడా కనపడుతుందన్నది ఒక అపోహ అని పరిశోధనలు చేసిన వారు అంటున్నారు మిత్రమా. ఇది ఈ వారం జీకే క్వశ్చన్స్. థ్యాంక్ యూ. మళ్ళీ కలుసుకుందాం.